పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ సకల పునీతుల మహోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ సకల పునీతుల మహోత్సవం ఏమిటి అనేటువంటి డౌట్ మీకు వస్తూ ఉంటుంది. పునీతులు అంటే కథోలిక శ్రీ సభ పరిభాషలో భూలోక జీవితాన్ని ముగించుకొని పరలోకాన్ని చేరుకొని దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి వ్యక్తులు. సకల పునీతులు అని అంటే భూమి మీద ఇప్పటి వరకు ఎంతమంది అయితే జీవించి వారిలో ఎంతమంది అయితే పరలోకంలో దేవుని సన్నిధిలో చేరి ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి సకల పునీతులు అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి పునీత మరియమ్మ గారా, పునీత మత్తయ్య గారా, పునీత పేతురు గారా అని పిలుస్తూ ఉంటాం. ఇలా పునీత అనేటువంటి పేరు ఉన్నట్టుగా కథోలిక శ్రీ సభ బోధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ఉన్నారు అనేది మన యొక్క విశ్వాసం. అయితే ఉదాహరణకి మా పూర్వీకుల్లో ఎవరో ఆల్రెడీ పరలోకానికి వెళ్ళి ఉండొచ్చు, కానీ కేథలిక్ చర్చ్ వాళ్ళని పునీతులు అని ప్రకటించలేదు. మరి వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదా అని అంటే కాదు, వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళారు. అయినా కథోలిక శ్రీ సభ కొంతమందిని మనకి మాదిరిగా ఆదర్శకరంగా జీవించిన వారి యొక్క జీవితాలను ఉద్దేశించి మనకు చూపించి వాళ్ళ పేర్లను చెబుతూ ఉంది. అయితే ఈ రోజున మనం చేసుకునేటువంటి పండుగ ఏమిటంటే సకల పునీతుల, అంటే కేథలిక్ చర్చ్ వారిని పునీతులుగా ప్రకటించినా ప్రకటించకపోయినా మన కుటుంబాల్లో లేదా మన ఊరిలో మన యొక్క మండలాల్లో విచారణల్లో మేత్రాసనాల్లో ఎవరెవరైతే వెళ్ళి ఉంటారో పరలోకానికి వాళ్ళందరినీ స్మరించుకుంటూ చేసేటువంటి ఒక మహా ఉత్సవము. ఇది కేవలం పండుగ కాదు, ఉత్సవము వేరు, మహోత్సవము వేరు. ఉత్సవము అనేది ఉదాహరణకి చిన్న పండుగ అని చెప్పొచ్చు, లేదా స్థానిక స్థాయి అని చెప్పొచ్చు. మహోత్సవము అనేది స్థానికం కంటే పైన ఉండేది, జాతీయ స్థాయి అని చెప్పొచ్చు, లేదా దేశం మొత్తాన్ని తీసుకున్నైతే ప్రపంచ స్థాయి అని చెప్పొచ్చు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కేథలిక్ చర్చ్ ఎక్కడెక్కడైతే ఉందో అన్ని చోట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఈ పండుగ చేస్తూ ఉంటారు. నవంబర్ 1వ తేదీ సకల పునీతుల మహోత్సవము. ఇది ఈ పండుగ వెనుక ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. 3 రీడింగ్స్లో ప్రత్యేకించి ఈరోజు ఈ సందేశాన్ని మీరు విని తీరాలి. ఎందుకంటే నువ్వు నేను మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి అనే కథోలిక శ్రీ సభ కోరుకుంటూ ఉంది, దేవుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. కనుక దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపించాడు, ఇలా చేస్తే మీరు పరలోకం వస్తారు అని. సో దాని గురించినటువంటి సందేశాలన్నీ కూడా ఇవాళ రీడింగ్స్లో మిళితమై ఉన్నాయి. మొదటగా పరిశీలించినట్లయితే మొదటి రీడింగ్ దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథం నుంచి, రెండవ రీడింగ్ పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ నుంచి, మూడవ రీడింగ్ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ఉంది. ఇందులో బాగా గమనించినట్లయితే మొదటి రీడింగ్లోనేమో పరలోకానికి వెళ్ళినటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంది అనేది చెబుతుంది. రెండవ రీడింగ్, మూడవ రీడింగ్ లేదా గాస్పెల్ రీడింగ్ని మనం గమనించినట్లయితే పరలోకానికి ఎలా వెళ్ళగలమో మార్గం చూపిస్తుంది. అంటే ఈ రీడింగ్స్ మధ్య బంధాన్ని గమనించండి. ఒకటేమో పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాము, ఈ మిగిలిన రెండేమో ఎలా వెళ్ళాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశాల గురించి తెలియజేస్తున్నాయి. సో మొదటి రీడింగ్ను ఒకసారి పరిశీలిద్దాము లోతుగా వెళ్ళి. తూర్పు దిక్కు నుండి సజీవ దైవం యొక్క ముద్రతో, రీడింగ్స్ నేను చెప్పలేదు కదా, దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు, 9 నుంచి 14 వచనాలు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అపోస్తలుడైనటువంటి యోహాను గారికి దేవుడు దర్శనమిచ్చాడు, యేసుక్రీస్తు దర్శనమిచ్చి పరలోకంలో ఏమేమి జరుగుతున్నాయో ఆ సంఘటనలన్నీ యోహాను గారికి దర్శనంలో చూపించి ఆ దర్శనాలన్నింటినీ రాసి ఉంచమని చెప్పారు. అలా రాసినటువంటి గ్రంథమే దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథము. ఇంగ్లీష్ భాషలో అయితే రెవల్యూషన్ అని పిలిచారు, గ్రీకు భాషలో అపోకలిప్సిస్ అని పిలిచారు. ఈ పదాల యొక్క అర్థము దర్శనము అని. అందువల్ల కథోలిక శ్రీ సభ ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ప్రకటన గ్రంథము అని కాకుండా దర్శన గ్రంథము, ఎందుకంటే ఆయన దర్శనాలని చూశాడు కనుక అని ఆ పేరు పెట్టారు. ఇక గమనించినట్లయితే రీడింగ్స్లో విధంగా ఉంది. తూర్పు దిక్కు నుండి సజీవ దైవం యొక్క ముద్రతో మరి ఒక దేవదూత వచ్చుట చూచితిని. భూమిని సముద్రమును నాశనం చేయుటకు దేవునిచే అధికారం నొసగిన 4 దేవదూతలను అతడు బిగ్గరగా పిలిచెను. బాగా గమనిస్తే దర్శన గ్రంథము అనేది చాలా మిస్టీరియస్గా ఉండేటువంటి గ్రంథం. అందులో ప్రతి పదానికి ఒక అర్థం ఉంది. ఇక్కడ ఉదాహరణకు మీరు గమనిస్తే భూమిని సముద్రాన్ని నాశనం చేయుటకు అని అన్నాడు. భూమిని సముద్రమును అని అంటే మనం జనరల్ పరిభాషలో ఆలోచించేటప్పుడు ఏం ఆలోచిస్తామంటే భూమి మీద ఉన్నటువంటి నీళ్లు, అంటే సమస్త భూమిని నాశనం చేయబోతున్నారు అనేటువంటి ఉద్దేశంలో ఆలోచిస్తాము. కానీ ప్రకటన గ్రంథం యొక్క పరిభాషలో భూమి అంటే ఇజ్రాయేలు ప్రజలు,
సముద్రము అని అంటే అన్య ప్రాంతాలు లేదా అన్య జనులు ఉండేటువంటి ప్రాంతాలు అని చెప్పాలి. అందుకనే మీరు గమనించినట్లయితే ఈ సముద్రంలో నుంచి ఒక మహా మృగం బయటికి రావడం మనకు దర్శన గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే అన్యుల్లో నుంచి ఒక రాజు వచ్చాడు, ఎవడు? నీరో రాజు. ఆ నీరో రాజు ఏం చేశారు? అపోస్తలులను చంపించాడు. కనుక ఈ విధంగా బైబిల్ గ్రంథం దీంట్లో బాగా మిస్టీరియస్గా ఉంటుంది. ఈ దర్శన గ్రంథం మీద ఆల్రెడీ నేను ఒక బైబిల్ స్టడీ చేశాను. మొత్తం 1వ అధ్యాయం మొదలుకొని 1వ వచనం నుంచి చివరి అధ్యాయం చివరి వచనం వరకు నేను బైబిల్ గ్రంథంలో నుంచే మొత్తం వివరించాను. సో ఆ గ్రంథాన్ని కూడా మీరు చూడాలని, ఆ బైబిల్ స్టడీని మీరు చూడాలని కోరుతూ ఉన్నాను. సో ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి ఒక దేవదూత 4 దేవదూతలను రావడం చూశాడు. ఆ నలుగురు దేవదూతలు కలిసి భూమిని నాశనం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు. మా దేవుని సేవకుల నుదుటిపై ముద్ర వేయే వరకు భూమికి గాని, సముద్రకు గాని, చెట్లకి గాని నాశన మనర్పకుడు అని ఆ దేవదూత వారితో పలికెను. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఒక ముద్ర పడుతోంది. వీరు దేవుని ప్రజలు, వీరు దేవునికి వ్యతిరేకంగా సైతాను పట్ల జీవించేటువంటి వ్యక్తులు అని 2 రకాల ముద్రలు పడుతూ ఉన్నాయి. ఒక ముద్ర అనగా దేవుని ముద్రను ధరించిన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్తారు. ఈ అపవాది ముద్రను ధరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరకు కాకుండా దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రాంతము లేదా దేవుణ్ణి తిరస్కరిస్తే వెళ్ళేటువంటి ప్రాంతమైనటువంటి నరకానికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి ప్రజలు. మరి ఈ అపవాది ముద్ర అంటే ఏమిటి? అపవాది అని అంటే ఆ రోజుల్లో అంటే యోహాను గారు ఈ దర్శనాలను రాస్తున్నటువంటి కాలంలో నీరు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. ఆయన కాకుండా వేరే వాళ్ళని పూజిస్తే లేదా దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని పూజిస్తే చంపుతాము అని బెదిరిస్తున్నారు. ఇప్పుడు రాజు తరపున ఉండే వాళ్ళందరికీ వాళ్ళకు ఒక రాజముద్ర ఇచ్చారు. ఏమని? మీరు నీరో రాజును పూజించినట్లయితే మీకు అందరికీ కూడా మంచిగా సమాజంలో ఏవైతే మీకు అందాలు సరుకులు కొనుక్కోవాలనుకున్నా లేదా పౌరుడిగా మీకు ఏమన్నా హక్కులు కావాలన్నా అవన్నీ మీకు దొరుకుతాయి. లేదు మేము యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరిస్తాము అని అంటే మీకు వేరే రాజు ఉన్నారని మీరు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి మీకు శిక్షలు ఎక్కువగా ఉంటాయి అని ఆ రోజు ఉన్నటువంటి చరిత్రలో, హిస్టరీలో. అయితే దేవుని సేవకుల నుదుటిపై ముద్ర వేయ వరకు భూమిని కానీ సముద్రం కానీ నాశనం మనపకుడు అని ఆ దేవదూత చెబుతున్నాడు. అంటే ఇంకా ఆ శ్రమలు అనేవి రాలేదు. ఆ శ్రమలు వచ్చే వరకు కూడా వెయిట్ చేయండి అన్నట్లుగా మనకి ఇక్కడ సంఘటన కనిపిస్తూ ఉంది. తమ నొసళ్లపై దేవుని ముద్రను పొందిన వారి సంఖ్య నాకు ఎరిగింపబడెను. వారు ఇజ్రాయేలుని అందులో అన్ని గోత్రముల నుండి గ్రహింపబడిన 144,000 మంది మాత్రమే. అంటే 1,44,000 మంది మీద మాత్రమే దేవుని యొక్క ముద్ర వేయబడింది అని దీని పేరు మీద ఒక సంఘం కూడా వచ్చేసింది. ఆ సంఘంలో 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళతారు అనేటువంటి సంఘం కూడా పుట్టింది. దీనికి అర్థం చేసుకోవాలి అని అంటే బైబిల్ పరిజ్ఞానం మనకు అవసరం. ఈ 1,44,000 అనేటువంటి సంఖ్య ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేల్ పరిభాషలో 12 అనేది పరిపూర్ణ సంఖ్య. అందుకే గమనిస్తే పాత నిబంధనలో 12 జాతులు, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తలులు, అందులో ఒకడు చనిపోతే ఇంకొక వ్యక్తిని తీసుకొని 12ని ఫుల్ఫిల్ చేశారు. సో 12 అనేది పరిపూర్ణమైనటువంటి సంఖ్య. అలాగే 12తో పాటుగా 10 అనేది పరిపూర్ణ సంఖ్య. 10తో మళ్ళా 10ని భాగిస్తే లేదా 10తో హెచ్చిస్తే వచ్చేటువంటి సంఖ్యలన్నీ కూడా పరిపూర్ణ సంఖ్యలుగా భావించబడేవి. అంటే ఇవి పూర్తి కాలం ఉండేటువంటి లేదా ఒక నిర్ణీత కాలాన్ని ఇది సంపూర్ణమైంది అని చూపించేటువంటి సంఖ్యలు అనమాట. ఉదాహరణకి 7 అనేది వారం పూర్తి అవుతుంది కాబట్టి అది ఒక పరిపూర్ణ సంఖ్య. 7 × 10 70 సంవత్సరాలు అని అంటే అది కూడా ఒక రకమైనటువంటి పరిపూర్ణ సంఖ్య. ఎందుకు? 10 × 7 అయింది. అది 10 అనేది పరిపూర్ణ సంఖ్య, 7 అనేది పరిపూర్ణ సంఖ్య. 10 × 7 70 సంవత్సరాలు. బబులోని సామ్రాజ్యంలో వీళ్ళు బానిసలుగా 70 ఏళ్ల పాటు అక్కడ ఉన్నారు. అంటే ఒక పరిపూర్ణ కాలం పాటు శిక్ష పొందారు అని. అలాగే 10 × 4 40 కూడా పరిపూర్ణ సంఖ్యగా అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 1,44,000 మనకి ఏం కనిపిస్తుంది? 12 × 12 144 వస్తుంది. 144 × 1000 1000 అనేది ఇక చిరకాలము అనేటువంటి భాషలో వాడుతూ ఉంటారు. సో ప్రభు దృష్టిలో ఒక రోజు 1000 సంవత్సరాలకి లేదా 1000 రోజులకు గుర్తుగా 1000 రోజులు కానీ 1000 సంవత్సరాలు అలా 1000 అనేది కనపడింది అని అంటే అదొక పెద్ద సంఖ్య, పరిపూర్ణ సంఖ్య అని అర్థం. ఇప్పుడు గమనించిన 1,44,000 ఎందుకు వచ్చింది? పాత నిబంధనలో ఉన్నటువంటి 12 జాతులు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఏర్పాటు చేసినటువంటి 12 తెగలు. 12 × 12 144. 144 × 1000 1,44,000. అంటే పాత నిబంధనలో 12 జాతుల్లో నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ పరలోకానికి రావడానికి అర్హులే. కొత్త నిబంధనలో 12 సంఖ్య అపోస్తలులు ఎవరైతే ఉన్నారో అపోస్తలుల యొక్క విశ్వాసాన్ని అనుసరించినటువంటి మనమందరము కూడా × 1000 మనమందరం ఈ 1000లో ఉన్నాం. అంటే పాత నిబంధనను చూపిస్తుంది, కొత్త నిబంధనను చూపిస్తుంది. కొత్త నిబంధనలో కేవలం ఇజ్రాయేలీలే కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ 1000లో మనం ఉన్నాం.
అంటే ఈ 1,44,000 అనేది లిటరల్గా 1,44,000 అనేటువంటి నెంబర్ కాదు. బదులుగా పాత నిబంధన, కొత్త నిబంధనలో చేరినటువంటి అన్యులు అందరము కలిసి దేవుని సన్నిధికి వెళతాము అనేటువంటి నేపథ్యం. ఇలాంటి నెంబర్ల గురించి నేను దర్శన గ్రంథం బైబిల్ స్టడీలో కూడా 1వ సంఖ్య దగ్గర నుంచి 1000వ సంఖ్య వరకు ప్రతి సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతను కూడా నేను అక్కడ వివరించాను. మీరు దాన్ని కూడా చూడాలని కోరుతున్నాను. తదనంతరం నేను అటు చూడగా అచ్చట ఒక గొప్ప జనసమూహం ఉండెను. జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. పైనేమో 1,44,000 అన్నాడు, కిందికి వచ్చేసరికి లెక్కకు మిక్కుటముగా, అంటే అదొక పరిపూర్ణ సంఖ్య, చాలా ఎక్కువ అని దాని అర్థం అనమాట. అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. ఈ మాట ఒక్క మాట చాలు మన కథోలిక శ్రీసభ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి. కొంతమంది ఈ రోజుల్లో ఎల్లయ్య పుల్లయ్యలు ఒక చోట గుడిసేసి ఒక సంఘం కట్టుకొని మాదే నిజమైన సంఘము లేదా క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నాము, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నాం కాబట్టి మాదే ఒరిజినల్ సంఘం అని చెప్పి ఈ రోజుల్లో అనేక మంది అంటుంటారు. కానీ ఇక్కడ పరలోకానికి తీసుకెళ్లబడినటువంటి వ్యక్తులందరూ ఎవరెవరు ఉన్నారు? అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, అన్ని రంగుల వారు అందరూ ఉన్నారు. అంటే నువ్వు పెట్టే సంఘం అనేది ఎలాంటిదై ఉండాలంటే అది భాషలన్నీ ఉండే చోట అన్ని చోట్ల ఉండాలి. ప్రజలు, వివిధ రకాల ప్రజలు అన్ని చోట్ల అది ఉండాలి. ఆ అనుగ్రహం దేవుడు కథోలిక శ్రీసభకు మాత్రమే, అనగా తాను స్థాపించినటువంటి సంఘానికి అది ఇచ్చాడు. అందులో మనం అందరం ఉన్నందుకు నిజంగా గర్వపడాలి. ఇందులో పుట్టినందుకు లేదా ఇందులో చేరినందుకు మనము దేవునికి కృతజ్ఞతలు చెబుతూ గర్వపడాలి. సో పరలోకానికి వెళ్ళినటువంటి ప్రజలు ఎవరెవరు ఉన్నారంటే అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు ఉన్నారు. ఆ తదనంతరం వారందరూ సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచి వారు తెల్లని దుస్తులు వేసుకుని ఉండిరి, చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. సింహాసనము అని అంటే దర్శన గ్రంథంలో సింహాసనంలో తండ్రి దేవుడు ఆసీనుడై ఉండగా యేసుక్రీస్తు సింహాసనానికి ఎదురుగా ఒక బలిపీఠం మీద గొర్రెపిల్ల రూపంలో దర్శనమిస్తాడు. అనగా గొర్రెపిల్ల అనగానే మనందరికీ తెలుసు పాత నిబంధనలో పాస్కా అనేటువంటి బలి. ఆ పాస్కాని బలి చేసిన తర్వాత ఏ విధంగా ఇజ్రాయేలీయులు బయటకు వచ్చారు, అలాగే యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల బలి అయిన తర్వాత మనమందరము దేవుని నిబంధనలోకి వచ్చాము. ఇప్పుడు మనమందరం కలిసి దేవుని సన్నిధిలోకి వెళ్ళాము. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ గొర్రెపిల్ల వలె ఉన్నాడు. అది కూడా వధించబడినటువంటి గొర్రెపిల్ల వలె, మెడ దగ్గర తెగినట్టుగా కనిపిస్తున్నటువంటి గొర్రెపిల్ల రూపంలో యేసుక్రీస్తు అక్కడ కనిపించారు. ఆ గొర్రెపిల్లని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వంగి పూజించడం మనకు దర్శన గ్రంథం 4-5 అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే అది దివస ప్రసాదానికి సూచన. పాత నిబంధనలో శరీరము గొర్రె మాంసము, ఆ తర్వాత పాస్కా నిబంధనలో శరీరము అని అంటే గొర్రె మాంసం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఇదిగో నా శరీరము, దీన్ని మీరు తినండి అని అన్నాడు. యేసుక్రీస్తే అక్కడ గొర్రెపిల్ల మాంసంగా ఉన్నాడు. ఇప్పుడు అదే యేసుక్రీస్తు అక్కడ పరలోకంలో పూజలు అందుకుంటున్నాడు. అంటే ఈ రోజు మనం చేస్తున్నటువంటి దివ్య సప్రసాద ఆరాధన ఏదైతే ఉందో అదే పరలోకంలో కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తే చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెల్లని వస్త్రం వేసుకున్నారు. తెల్లని వస్త్రములు అనేవి మచ్చ మరక లేనటువంటిది, అంటే పవిత్రతకు సూచన, సింపుల్ గా చెప్పాలంటే. ఆ తదనంతరం వారందరూ ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉన్నారు. ఇది ఎక్కడ జరిగింది మీరు బాగా గుర్తు చేసుకోండి. యేసుక్రీస్తు తాను మరణించడానికి ముందుగా యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఖర్జూరపు మట్టలను, ఆ ఆకులు, ఆ కొమ్మలను పట్టుకొని దావీదు కుమారుడికి హోసాన్నా, ఇదిగో దేవుని పేరిట వచ్చేటువంటి రాజు స్తుతింపబడును గాక అంటూ యేసుక్రీస్తుకు వాళ్ళు వెల్కమ్ పలికారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సేమ్ అదే సీను పరలోకంలో రిపీట్ అవుతుంది. అంటే యేసుక్రీస్తుకి ఎవరైతే స్వాగతం పలుకుతారో, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, పూజిస్తారో వాళ్ళందరూ పరలోకానికి వస్తారు అని ఇక్కడ ఇండైరెక్ట్ గా చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, 4 దేవదూతల జీవుల చుట్టూను నిలుచుండిరి. అంతటా వారు సింహాసనం ఎదురుగా సాష్టాంగపడి ఆమెన్, మన దేవునికి సదా స్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రాభవము, శక్తియును కలుగునుగాక ఆమెన్ అని చెప్పడం చూస్తున్నాం. ఇది మీరు ఎక్కడన్నా విన్నారా? సేమ్ ఎగ్జాక్ట్ ఇదే ఆరాధన మన కథోలిక శ్రీసభలో జరుగుతుందని తెలుసా? నడిపూజలో గురువు ఆ అప్పాన్ని అందుకొని యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంగా మారినటువంటి అప్పాన్ని అందుకొని ఇదిగో క్రీస్తు యొక్క శరీరం అని మనం చెప్పడం చూస్తాము. ఆయనకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక అని గురువు చెప్తే మనమందరం కింద నుంచి ఇక్కడ పరలోకంలో ఏ విధంగా అయితే ఆరాధన జరుగుతుందో ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి గొర్రెపిల్ల ఎదురుగా ప్రజలందరూ నిలబడి వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఈ గొర్రెపిల్లకు సదాకాలము ఆరాధన, స్తుతి, మహిమ, గౌరవం కలుగునుగాక. అంటే మనమందరం కూడా దేవాలయంలో జరిగేటువంటి దివ్యబలి పూజలో మోకాళ్ళ మీద ఉండి మన ఎదురుగా శరీరం రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభువును చూస్తూ ఇదిగో మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక అని చెప్పి ఈ రోజు మనము దివ్యబలి పూజలో చెప్తున్నాం. అంటే మన దివ్యబలి పూజ ఆరాధన అనేది ఎంత గొప్పగా పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధనను సూచిస్తూ ఉందో ఇది ఒక సింపుల్ ఉదాహరణ. ఇలాంటి సంఘటనలు అనేకం నేను ఆ బైబిల్ స్టడీలో వివరించాను. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు తర్వాత వెళ్ళి చూడండి.
ఆ తర్వాత యోహానును ఒకరు ప్రశ్నిస్తున్నారు చూడండి. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? వారు ఎచ్చటి నుంచి వచ్చితిరి అని ఒకడు నన్ను ప్రశ్నించను. అయ్యా నీకే తెలియను అంటిని. భయంకర హింసను సురక్షితంగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను క్షాళనమనర్చుకొని వాటిని తెల్లగా చేసుకున్నారు. అంతకుముందు వారి వస్త్రాలు వివిధ రంగుల్లో ఉన్నాయి, లేదా మురికి రంగులుగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమను తాము కడుక్కున్నారో వాళ్ళందరూ కూడా తెల్లగా వస్త్రాలు మార్చుకొని వాళ్ళు ఇప్పుడు పరలోకానికి వచ్చి నిలబడ్డారు. అంటే సింపుల్గా ఏమంటున్నారంటే, ఈ దివ్య సప్రసాదాన్ని ఎవరైతే తింటున్నారో ఆ దివ్య సప్రసాదం మనలోనికి వెళ్ళి మనల్ని లోపల నుంచి శుద్ధి చేస్తూ ఉంది. అవి లిటరల్ వస్త్రాలు కాదు, అక్కడ మన యొక్క శుద్ధిని సూచిస్తున్నటువంటి దుస్తులు అవి పరలోకంలో. అక్కడ దుస్తులే అవసరం లేనటువంటి ఆ పరలోక సన్నిధిలోకి మనం వెళ్ళబోతున్నాం. కనుక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, పరలోకంలో ఒక సింహాసనం ఉంది, సింహాసనం ముందు ఒక బలిపీఠం ఉంది, బలిపీఠం మీద ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్లని ఎదురుగా ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆ గొర్రెపిల్ల వైపు చూస్తూ ఈ గొర్రెపిల్లకు సదాకాలము ఆరాధన, స్తుతి, మహిమ, స్తోత్రములు కలుగునుగాక అని వాళ్ళు ఏ విధంగా అయితే ఆరాధిస్తున్నారో అదే ఆరాధనని ఈరోజు కథోలిక దివ్య పూజా బలిలో మనం అందరం కూడా యుగములు మీకే గౌరవ మహిమలు కలుగునుగాక అంటూ మనం అదే ఆరాధన చేస్తూ ఉన్నాము. ఇది పునీతులు చేస్తున్నటువంటి ప్రార్థన. అంటే వారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రెండవ రీడింగ్కి వెళదాము. పునీత యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఇక్కడ గమనించినట్లయితే, తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించినో చూడుడు, ఆయన యొక్క మిక్కుటమగు ప్రేమ వలనే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. దేవుని బిడ్డలు అని పిలువబడాలి అని అంటే దానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతని మనకై మనం కష్టపడి సంపాదించి చెమటోడ్చి మనం సంపాదించలేదు. బదులుగా దేవుడే తన యొక్క ప్రేమ చేత మనల్ని అలా పిలుస్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అని అంటే, ఆయనే ఒక అడుగు వెనక్కి తగ్గి మరి ఒక మనిషిగా మారి మరి బోధనలు, సూచనలు అన్నింటినీ ఇచ్చి మరి మనల్ని తన యొక్క బిడ్డలుగా మార్చుకున్నాడు. అంటే తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పది అని అంటే, మరణానికి కూడా వెనుకాడనటువంటి ప్రేమ మన తండ్రి యొక్క ప్రేమ. యథార్థమునకు మనం అట్టివారమే, లోకము దేవుని ఎరగలేదు, అందువల్లే అది మనల్ని కూడా ఎరగదు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని దేవుని బిడ్డలు అని, గొర్రె బిడ్డలు అని మనల్ని బాధ పెడుతూ ఉండొచ్చు, ఇబ్బందులు పెడుతూ ఉండొచ్చు. ఎందుకంటే లోకంకి ఇదంతా తెలియదు. లోకంలో పడిపోయి ఉన్నటువంటి వ్యక్తులకు అవన్నీ తెలియవు. వాళ్ళు అలాగే పిలుస్తారు. ఎందుకనంటే వాళ్ళకి దేవుని యొక్క విలువ ఏమిటి, దేవుడు ఏ విధంగా తన యొక్క బిడ్డలుగా పిలిచాడు, ఒక బిడ్డగా పిలవడము, దేవునికి బిడ్డగా పిలువబడటం అనేది ఎంత గొప్ప ధన్యత. దేవుడే తనను బిడ్డగా ఎంచినటువంటి వ్యక్తికి ఎంత గొప్ప అధికారం ఉంటుందనేటువంటి అంశాలన్నింటినీ మర్చిపోయి లోకస్తులు హేళన చేస్తూ ఉంటారు, లేదా లోకము హేళన చేస్తూ ఉంటుంది. అలాంటి వారిని మీరు చూసి భయపడవద్దు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటేమో ఇంకనూ స్పష్టం కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపం మనము చూతము, కనుక ఆయన వలె అగుదుము అని మాత్రం మనకు తెలియదు. పునీత యోహాను గారు ఇది రాస్తున్న సంఘటనకు పూర్వము ఇంకా ఆ దర్శన గ్రంథాన్ని రాయలేదు, పరలోకంలో పూర్తి స్థాయి దర్శనాలను చూడలేదు. అందువల్ల ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు మనం దేవుని బిడ్డలమే కానీ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాము, లేదా పరలోకంలో ఎలా ఉండబోతున్నాం అనే విషయం మనకి ఇంకా తెలియదు అని అన్నాడు. కానీ ఇదే యోహానికి ఇంకొద్ది రోజులు ముందుకు పోయిన తర్వాత దేవుడు చూపించి రాయించిందే మనం మొదటి రీడింగ్లో చదివాం. అంటే ఇది ముందు రాశాడు కనుక అదే ఆ రోజు ఆయనకి తెలియలేదు, కానీ తర్వాత తెలిసింది. సో ఆ విధంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, పునీతులు ఇలా ఉంటారు, పరలోకానికి వస్తారు, పరలోకంలో కూడా ఇదే ఆరాధన అక్కడ ఉంటుంది, దివ్య సప్రసాద ఆరాధన అక్కడ కూడా ఉంటుంది అని దేవుడు నిరూపిస్తున్నాడు. క్రీస్తు యందే తన నిరీక్షణను నిలుపుకొలిగిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. క్రీస్తు ఏ విధంగా పవిత్రుడో ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల, ఆయనను నమ్మిన ఎడల, ఆయన బోధనల ప్రకారం అనుసరించిన ఎడల మనమందరము కూడా పవిత్రులుగా మారుతాము, మనల్ని కూడా దేవుడు తన సన్నిధికి తీసుకువెళ్తాడు అని ఇదే యోహాను గారు చెప్పారు. ఈ యోహాను గారికి మళ్ళీ దేవుడు దర్శనమిచ్చి ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్స్ని తెలియజేశాడు, అది దర్శన గ్రంథంలో. ఇది రెండవ రీడింగ్. ఇక మూడవ రీడింగ్కి వెళ్ళినట్లయితే సువార్త విభాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు మనం ఏం చూసాము, దేవుని బిడ్డలు అని పిలిచాడు దేవుడు అని చెప్పి యోహాను గారు చెప్పింది చూసాము. అదే యోహాను గారికి దర్శనం ఇచ్చిన తర్వాత ప్రజలందరూ పరలోకానికి ఎలా వెళ్ళారు, పరలోకంలో వాళ్ళ స్థితి ఎలా ఉంది, పరలోకంలో ఏం చేస్తున్నారు అనే డీటెయిల్స్ను చూపించాడు. ఇదంతా ఏంటి, పరలోకం స్థాయిలో. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పేది ఏంటంటే, ఆ పరలోకానికి మనం ఎలా వెళ్ళాలి, అది అసలు క్వశ్చన్. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి అనే వాటి గురించి యేసుక్రీస్తు ఈ 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో మత్తయి సువార్తలో మాట్లాడారు. యేసు ఆ జనసమూహంలో చూసి పర్వతము ఎక్కి కూర్చున్నాను.
సాధారణంగా బైబిల్ పరిభాషలో పర్వతం ఎక్కారు అని అంటే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళారు, లేదా అధికారం కలిగేటువంటి స్థితికి వెళ్ళారు అని దాని అర్థం. అందుకే మీరు చూస్తే మోషే ప్రవక్త 10 ఆజ్ఞలు అందుకున్నది కొండ మీద, యేసుక్రీస్తు దివ్యరూప ధారణ పొందింది కొండ మీద, యేసుక్రీస్తు ఈ ఆజ్ఞలు చెబుతున్నది, లేదా పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాల గురించి బోధిస్తున్నాడు. వీటిని అష్టభాగ్యాలు అని పిలుస్తారు. ఈ అష్టభాగ్యాల గురించి చెబుతున్నది మళ్ళీ కొండ మీద నుంచి. చూద్దాము. ఆయన నోరు విప్పి ఉపదేశింపనారంభించడం. మొదటిది, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వాళ్ళది. దైవరాజ్యంలోకి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అని అంటే వాళ్ళు దీనాత్ములై ఉండాలి. సో సింపుల్, మనం దీనాత్ములుగా ఉంటే పరలోకానికి వెళతాము. మరి దీనాత్ములుగా ఉండడం అంటే ఏమిటి? దీన ఆత్మ, ఆత్మయందు దీనత కలిగిన వారు, ఆత్మయందు తగ్గింపు గుణం కలిగిన వారు, తనకు గర్వపడడానికి 100 అంశాలు ఉన్నప్పటికీ కూడా గర్వాన్ని చూపించకుండా ఇతరులందరినీ సరిసమానంగా భావిస్తూ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనాత్ములు. వారందరికీ ఖచ్చితంగా దైవరాజ్యం వస్తుంది. ఆ తర్వాత, శోకార్తులు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు. ఓదార్చబడతారు. ఎక్కడ ఓదార్చబడతారు? 2 విషయాల్లో ఓదార్చబడచ్చు. ఒకటి, భూమి మీద ఉండగానే ఓదార్చబడచ్చు, లేదా ఈ భూమిని విడిచిన తర్వాత పరలోకంలో దేవుని ఒడిలో మనము ఓదార్చబడవచ్చు. పోయిన వారం మనం చదువుకున్నాము, ఒక 3 వారాల క్రితం, మీకు గుర్తుందో లేదో, ధనవంతుడు లాజరు అనేటువంటి ఉపమానాన్ని విన్నాము. లాజరు జీవితాంతం తాను ఎంతకాలం జీవించి ఉన్నాడో అన్నాళ్ళు ఇబ్బందులు పడ్డాడు. మరోవైపు ధనవంతుడు ధనం ఉంది కదా అనేటువంటి ఆ గర్వంతో అనేక రకాల పాపాలు చేశాడు, లేదా ఇబ్బందులు చేశాడు, ఎదురుగా ఉన్నటువంటి పేదలను పట్టించుకోలేదు. చివరికి ఏమైంది? ఆ మరణానంతరం లాజరు వెళ్ళి అబ్రహాము ఒడిలో సేద తీరుతూ ఉంటే ధనవంతుడు వెళ్ళి ఒక్క చుక్క నా నోట్లో నీరు పోయండి అని అడుక్కునేటువంటి స్థితిలో పడ్డారు. అంటే ఆ స్థాయి ఎలా ఉంటుంది అని అంటే అది భూమి మీద ఉండగానైనా మీరు ఓదార్చబడవచ్చు, లేదా పరలోకంలోనైనా ఓదార్చబడవచ్చు. కానీ ఓదార్చబడటం మాత్రం కామన్. ఎవరు వాళ్ళు? శోకార్తులు. ఎవరైతే బాధపడుతున్నారో, మీకు వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు, ఇతరులు చేస్తున్నటువంటి అన్యాయం వల్ల కావచ్చు, మీరు బాధపడుతూ ఉంటే మీకు ఖచ్చితంగా శోకం నుంచి ఓదార్పు లభిస్తుంది అని చెబుతున్నాడు. ఇంకా, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు. వినమ్రులు ధన్యులు, వినమ్రంగా ఉండేవాళ్ళు, తాను తగ్గించుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు. వాళ్ళు భూమికి వారసులు అవుతారు. ఏ విధంగా వారసులు అవుతారు? ఈరోజు పునీతులందరూ కూడా భూమికి వారసులు అయ్యారు. ఈరోజు పునీత మరియమ్మ గారా మా కొరకు ప్రార్థించండి అని అడుగుతున్నాం. పునీత పేతురు గారా మా కొరకు ప్రార్థించండి అని అడుగుతున్నాం. భూమి, మనమందరం ప్రజలము, ఈ ప్రజలమందరము కూడా వాళ్ళని ప్రార్థన సహకారం అడుగుతున్నాం. ఈ విధంగా వాళ్ళు ఆల్రెడీ అక్కడ మనకి మార్గ చూపరులుగా ఉన్నారు. సో వినమ్రంగా ఉండడం వల్ల వాళ్ళకి అది లభించింది. ఇంకొకటి, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుతురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు. ఆకలి దప్పులు అంటే ఓన్లీ తిండి గురించి ఆలోచించొద్దు. మీరు నీతి కోసం నిలబడ్డారు, పేద వ్యక్తిగా మిగిలిపోయారు జీవితం అంతా. కానీ ఈ నీతే మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఎక్కడో అన్యాయం జరుగుతుంది, 10 మంది కలిసి డబ్బు పంచుకుంటున్నారు, నువ్వు 11వ ఉద్యోగివి, వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వాలని చూస్తున్నారు, నాకొద్దు మీరు ఇచ్చేటువంటి డబ్బులు అని చెప్పి నీకున్న స్థాయిలోనే నువ్వు జీవించడానికి ప్రయత్నించావు. నీతి నిమిత్తం నువ్వు నీకు వచ్చేటువంటి లగ్జరీస్ వదిలేసుకున్నావు, నువ్వు పరలోకానికి వెళ్తావు. తదనంతరం, దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందుదురు. దయామయులు ఎవరు? ఉదాహరణ, మన కళ్ళ ముందు జీవించి వెళ్ళినటువంటి, మన శతాబ్దంలో మన కళ్ళ ముందు జీవించినటువంటి ఒక వ్యక్తి మదర్ తెరేసా. దయామయి ఆమె. ఎంత గొప్పగా దేవుని దయను ఆమె చూపించింది అని అంటే, యేసుక్రీస్తే ఒక రూపంలో భూమి మీదకు వచ్చి సేవలు అందిస్తే ఎలా చేస్తాడు అని చెబితే మన మదర్ తెరిసాను అలా చూపించవచ్చు. ఆమె మీద కూడా ఈరోజు అవాకులు చవాకులు పేలుతున్నారు. అది సహజం. మంచి చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించేందుకు సైతాను ఏదో ఒక రూపంలో పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు. అలాగా దేవుని యొక్క దయను ఎవరైతే చూపిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని దయను చూస్తారు. ఈరోజు మదర్ తెరిసా కూడా ఒక పునీతురాల్లాగా మారింది. ఈరోజు మనమందరం కూడా మదర్ తెరిసా గారు మా కొరకు ప్రార్థించండి అని అడుగుతున్నాం. అంటే చూడండి, మదర్ తెరిసా కూడా ఈరోజు ఒక పునీతురాలుగా మారిందంటే ఆమె దయను చూపించింది కాబట్టి ఆమె దయను పొందింది. ఇంకా, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించరు. మనం దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి దర్శించాలంటే మనలో ఉండాల్సింది నిర్మల హృదయం. నిర్మల హృదయం అంటే మలము లేని హృదయము, అంటే చెడు లేనటువంటి హృదయము. మన మనస్సులో, అరే వీడేంటి ఇలా పైకి ఎదిగిపోతున్నాడు, అరే వీడేంటి ఎంత సంపాదించి వస్తున్నాడు, వీళ్ళ కుటుంబం ఏంటి ఇంత హ్యాపీగా ఉంది అని మన మనస్సులో అనుకుంటున్నాం అనుకో, మన హృదయానికి తెలుసు మనం అందరం తప్పులు చేస్తున్నాము అని, నెగిటివ్గా ఆలోచిస్తున్నాము అని, ఇతరులకు అన్యాయం జరగాలని కోరుకుంటున్నాం తప్ప వాళ్ళు సంతోషంగా ఉండాలని మనం కోరుకోవడం లేదు అని. మన హృదయం నిర్మలంగా ఉంటే దేవుణ్ణి చూస్తాం. మనం మరణించిన తర్వాత దేవుణ్ణి చూడాలి అని అంటే మనం హృదయం అనేది నిర్మలంగా ఉండాలి. లేదు, అవన్నీ మన మనసులోనే పెట్టుకొని చనిపోయాము, ఏమవుతుంది? లేకపోతే
శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. శాంతి స్థాపకులు ధన్యులు. ఒకప్పుడు కమ్యూనిజంతో ఆ యూరోప్ దేశాలన్నీ అల్లాడిపోతూ ఉన్నప్పుడు సెయింట్ జాన్ పాల్ II గారు ఆయన వచ్చిన తర్వాత ఆ కమ్యూనిజాన్ని ఆ దేశాల్లో అంతా అణచివేసి దేవుని యొక్క ఆరాధనను, దేవుని గురించినటువంటి బోధనలను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగాడు. ఈరోజు ఆయన ఏమయ్యాడు? సెయింట్ జాన్ పాల్ II, ఆయన పునీతుడయ్యాడు. పునీత జాన్ పాల్ II గారు మా కొరకు ప్రార్థించండి అని ఈరోజు మనం అడుగుతున్నాం. దానికి కారణం ఏమిటి? శాంతి స్థాపకుడు ఆయన. శాంతిని స్థాపించి వెళ్ళారు. అలాగే మనం కూడా జీవించడానికి ప్రయత్నించాలి. ఇంకా ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యం వారిది. అపోస్తలులు వాళ్ళు ధర్మార్థము, దేవుని యొక్క ధర్మాన్ని ప్రజలకు ప్రకటిస్తూ ఉండగా వాళ్ళందరినీ దారుణంగా హతసాక్షులుగా చంపేశారు. ఈరోజు ఏమయ్యారు? వాళ్ళందరూ పునీతులయ్యారు. ఈరోజు అసలు మనం చేసుకుంటున్నటువంటి పండుగ ఏమిటి? సకల పునీతుల పండుగ. ఈ ఉదాహరణలన్నిటి ప్రతిదానికి మదర్ తెరిసాని, మరియమ్మని, అపోస్తలులని ఎందుకు ఉదాహరణ తీసుకుని వస్తున్నా అంటే ఇది వారి యొక్క పండుగ, రేపు మన యొక్క పండుగ. ఈరోజు సృజన అనేటువంటి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. నేను మంచిగా జీవిస్తే నేను మరణించిన తర్వాత పరలోకానికి వెళితే బహుశా ఒక 50 ఏళ్ల తర్వాతనో 100 ఏళ్ల తర్వాతనో మిగిలిన పునీతులు అందరితో కలిసి ఆ ఉత్సవంలో నేను కూడా పాల్గొంటాను. సో ఆ విధంగా మనమందరం మారాలి. కేవలం నేను, నువ్వు, మదర్ తెరిసా లేకపోతే అపోస్తలులు మాత్రమే కాదు. ప్రతి ఒక్కరు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడు పునీతుడిగా మారాలి. అదే మన లక్ష్యం కావాలి. ఇంకా అంటున్నారు చూడండి, నా నిమిత్తం మిమ్మల్ని ప్రజలు అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. ఎవడో మీరు గొర్రె బిడ్డలు అన్నారని, లేకపోతే ఏసయ్య బిడ్డలు అన్నారని, లేకపోతే క్రైస్తవులుగా గొర్రెలు అని పిలిచారని, లేదా క్రైస్తవ విశ్వాసాన్ని అనుసరిస్తున్నందుకు, లేదా కథోలిక విశ్వాసాన్ని అనుసరిస్తున్నందుకు ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే, మిమ్మల్ని నిందిస్తే, మిమ్మల్ని బాధలు పెడితే, మీరు ఇబ్బందులు పెడితే యేసుక్రీస్తు అంటున్నాడు చూడండి, మీరు ధన్యులు. ఆయన నామం కొరకు మీరు మాటలు పడ్డారు, మీరు ధన్యులు. అసలు మనం ఏమి చేయకుండా జస్ట్ క్రైస్తవుడిగా ఉన్నందుకు కూడా ధన్యులం అయిపోతున్నాం. చూడండి ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతం ఆ ప్రజలను అట్లే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఈరోజు సకల పునీతుల పండుగ రోజు మనం ఆనందపడటం కాదు, కేవలం మహా ఆనందపడాలి. ఫుల్ జాయ్తో ఉండాలి. ఎందుకనంటే వారందరూ ఈ లోకాన్ని జయించి వెళ్ళారు. ఇదిగో మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా, ఒక ఏమంటారు, వ్యభిచారిగా జీవించినటువంటి ఒక స్త్రీ మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళి పునీతురాలుగా మారినటువంటి సంఘటనలు చూశాము. సుంకాలు వసూలు చేసుకుంటూ ఇజ్రాయెల్ ప్రజల చేత తిట్టుకోబడుతున్నటువంటి మత్తయ్య గారు తన జీవితాన్ని మార్చుకుని పునీతుడిగా మారాడు. యేసుక్రీస్తు నువ్వు యేసుక్రీస్తు శిష్యుడు కదా అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదు పోండి అని ఒక పనిపిల్లతో మాట్లాడిన పేతురు గారు మారు మనసు పొంది పరలోకానికి చేరుకుని ఈరోజు పునీతుడిగా పిలువబడుతున్నాడు. ఆ రోజు వాళ్ళతో పోలిస్తే ఈరోజు మనం ఇంకా బలంగా నిలబడడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ మనకు మాదిరి చూపిస్తున్నారు. ఇదిగో పేతురు వల్లే అబద్ధమాడి పడిపోతావేమో, ఇదిగో మత్తయ్య వల్లే ఎక్కడన్నా వెళ్ళి నువ్వు సుంకాలు అనగా అనవసరంగా డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటావేమో అని మనకు అన్ని రకాల నుంచి మార్గాలు చూపించారు. జీవితంలో అన్ని విధానాల నుంచి పునీతులు మన యొక్క కథోలిక శ్రీసభలో ఉన్నారు. జస్ట్ ఇంట్లో ఉండి వంట చేసుకుంటూ కుమారుడికి అన్నం పెట్టుకుంటూ పరలోకానికి వెళ్ళినటువంటి పునీత మోనికమ్మ గారు మనకు తెలుసు. లేదా దేవుని కొరకు ప్రాణాలు పెట్టి దేవుని కొరకు తన యొక్క పాత జీవితాన్ని అంతా వదిలిపెట్టి బిషప్గా చర్చ్కే ఒక డాక్టర్గా మారిన అగస్టిన్ గారు మనకు తెలుసు. నిన్న మొన్న తిప్పి కొడితే 15 ఏళ్ల వయసులో ఒక వెబ్సైట్ను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్య సప్తప్రసాద అద్భుతాలన్నింటినీ చూపించి ఆ వెబ్సైట్లో కార్లో అకుతిస్ అనేటువంటి బాలుడు, అంటే ఈరోజు దాదాపు ఆయన నా వయసు 32-33 సంవత్సరాలు ఆయన జీవించి ఉంటే, ఈరోజు ఆయన 15 ఏళ్ల వయసులో మరణించి ఈరోజు పునీతుడిగా మనందరి మధ్యలో పేరు అందుకున్నాడు. సో ఇలాంటి వ్యక్తులందరూ ప్రతి జీవితం నుంచి ఈ వృత్తి అని చెప్పండి, ఆ వృత్తిలో నుంచి వెళ్ళి పునీతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కనుక వారి యొక్క ఆదర్శాన్ని మనం అనుసరిద్దాము. సకల పునీతులారా ఈరోజు మా కొరకు ప్రార్థించండి. పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పునీతులారా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. మేమందరం కూడా మీలాగే పరలోకం రావడానికి మాకు ఒక మాదిరిని చూపించండి అని మనం వారిని అడుగుదాము. ఖచ్చితంగా వారు మనకి ప్రార్థన సహకారాన్ని అందిస్తారు. మనమందరం ఏదో ఒక రోజు పరలోకంలో ఉండి సకల పునీతుల పండుగ జరుపుకోవాలి. అలా మనం మారాలి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.